హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క పువ్వుపై చాలా వైల్డ్గా చేసిన చిలిపిపాడు పనుల గురించి ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నా పేరు సాగర్, నా వయసు 26 సంవత్సరాలు. మేము ఉండేది హైదరాబాదులో. మా నాన్నగారు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇంకా అమ్మ వచ్చేసి ఒక గృహిణి. నేను ఒక్క కొడుకుని కావటంతో నన్ను ఎంతో గారాబంగా పెంచారు. అయితే నాకు మాత్రం ఎప్పటికైనా ఒక జిమ్ సెంటర్ను ఏర్పాటు చేసి దానిని విజయవంతంగా నడిపించాలని ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉండేది. అందుకోసమే ముందుగా నేను వేరే వాళ్ళ జిమ్లో జాయిన్ అయ్యి అన్ని ఫిట్నెస్ విషయాలను నేర్చుకుంటూ ఉండేవాడిని. పైగా దేహదారుఢ్యానికి కూడా బాగా పనికొస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే కదా అని నాలో నేనే అనుకుని ఒకే దెబ్బకి 2 పిట్టలు అనే రీతిలో జిమ్మును నేర్చుకోసాగాను. అయితే ఇది ఇలా ఉండగా నేను ఒక 6 నెలల క్రితం వస్తుందో రాదో అని సరదాగా ఒక ఎంఎన్సి కంపెనీకి ఉద్యోగం కోసం అప్లై చేయటం అయితే జరిగింది. అయితే ఉన్నట్టుండి ఒకరోజు ఆ ఎంఎన్సి కంపెనీ నుండి నాకు ఆఫర్ లెటర్ అయితే మా ఇంటికి వచ్చింది. దానితో మా ఇంట్లో వాళ్ళందరి బలవంతం మీద సరే కొంతకాలం ఈ ఉద్యోగం చేద్దాంలే అనుకుని వెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడే నాకు పరిచయం అయ్యాడు కిరణ్ చాలా మంచివాడు, చాలా అమాయకుడు కూడాను. చాలా తక్కువ సమయంలోనే నాకు మంచి మిత్రుడు అయిపోయాడు. సినిమాలు, షికారులు అంటూ మేము విచ్చలవిడిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి తెగ తిరిగేవాళ్ళం. అయితే ఈలోగా మాకు కొన్ని సెలవులు దొరకడం వల్ల కిరణ్ నన్ను వాళ్ళ ఊరు అయిన కాకినాడ రమ్మన్నాడు. దాంతో ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా వాళ్ళ ఊరైతే బయలుదేరాం. అయితే కిరణ్ ఒకరోజు నాకు చెప్పాడు, వాళ్ళ అక్క పెళ్ళి అయ్యి కూడా ఒక 8 నెలలే అవుతుంది అని. ఒక వారం రోజుల పాటు ఉందామని వాళ్ళ అక్క కూడా అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చింది అని. మేము వెళ్ళిన రోజు బాగా లేట్ నైట్ అయిపోవటం వల్ల అలసిపోయిన మేము ఆ రాత్రి అక్కడే బాగా నిద్రపోయాం. ఇంకా మరునాడు తెల్లారింది. అంతే, ఇంకా తెల్లవారి మా గదిలోకి వచ్చి తమ్ముడు అంటూ కిరణ్ను నిద్రలేపసాగింది వాళ్ళ అక్క మాధవి. నేను అప్పుడే కిరణ్ వాళ్ళ అక్క మాధవిని చూశాను. చాలా తెల్లగా అందంగా ఉంది. దాంతో మాధవి అక్క నన్ను కూడా బాగా పలకరించింది. బాగున్నావా సాగర్? మా తమ్ముడు ఎప్పుడూ కూడా నీకోసమే ఎక్కువగా చెబుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు అంటూ నన్ను పలకరించసాగింది. దాంతో ఎంతగానో సంతోషించిన నేను, ఓ అవునా అక్క, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంటూ నేను కూడా తనని తన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాను. నేను కూడా తనని అక్క అని పిలవటం ప్రారంభించాను. మేమున్న ఆ కొద్ది రోజుల్లో మా ముగ్గురం బాగా దగ్గరైపోయాము. సినిమాలు, షికార్లు, పార్కులంటూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలా ఒకరోజు మా ముగ్గురం పార్కులో సరదాగా గడిపి ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా కిరణ్ వాళ్ళ పాత ఫ్రెండ్ ఎవరో తనకి కనపడటంతో, నా పాత ఫ్రెండ్తో నాకు కొద్దిగా పని ఉంది, నేను
తర్వాత వస్తాను, ముందు మీరు మన ఇంటికి వెళ్ళిపోండి అని తను వాళ్ళ పాత ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు. అలా మాధవి అక్క నేను ఒకే బండి మీద ఇంటికి వెళుతూ ఉండగా ఈలోగా బావగారు, అదేనండి మాధవి అక్క వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఇద్దరు ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నట్టుండి ఒకేసారి మాధవి అక్క పెద్దగా కేకలు వేస్తూ అరిచి ఫోను టక్కమని పెట్టేసింది. ఈలోగా మేము ఇంటికి చేరుకున్నాం. ఇంట్లోనేమో కిరణ్ వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా లేరు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఫంక్షన్ ఉందని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళారు. మాధవి అక్క మాత్రం తన గదిలోకి వెళ్ళి చాలా బాధగా దిగాలుగా కూర్చుని ఏడవసాగింది. అయితే నేను వెంటనే మాధవి అక్క దగ్గరకు వెళ్ళి, అసలు ఏం జరిగిందక్క, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని తనని అడుగుతూ, మనసులో బాధ చెప్పుకుంటేనే కదా తగ్గుతుందని తనని ఓదార్చే ప్రయత్నమైతే చేయసాగాను. అయితే నా మాటలు విన్న మాధవి అక్క, నా భర్త ఒట్టి మూర్ఖుడు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు, పండక్కు వారం రోజులు ఉండి రా అని మొదట నన్ను పంపించాడు. ఇప్పుడు మరలా ఫోన్ చేసి అర్జెంటుగా మన ఇంటికి వచ్చేయాలంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని నాతో చెప్పుకొని తెగ బాధపడసాగింది. దానితో నేను బాధపడకు అక్క అని తనని దగ్గరకు తీసుకుని ఓదార్చసాగాను. ఇది ఇలా ఉండగా ఇంట్లో ఎవరూ లేరన్న ధైర్యమో ఏమో కానీ ఉన్నట్టుండి నేను ఒక్కసారిగా మాధవి యొక్క బొగ్గలను నా చేతులతో అదో రకంగా నెమరసాగాను. అయితే మాధవి అక్కకు కూడా నా మీద ఆ కోరికైతే లోపల ఉందో ఏమో కానీ నాకు ఏ మాత్రం అడ్డు ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా కూర్చుని నేను చేస్తున్న చిలిపి తొంటరి పనులకు తన్మయత్వం చెందుతూ అలా మూలుగుతూ ఉంది. అయితే మాధవి అక్క నేను ఏమి చేస్తున్నా నన్ను ఏమీ అనకపోవడంతో నాలో ఉన్న చిలిపి తొంటరి కోరికలు ఒక్కసారిగా విచ్చలవిడిగా సముద్రపు కెరటాల వలె పైకి లేచి మూకుమ్మడిగా మాధవి అక్కపై దాడి చేయసాగాయి. ముందుగా తను వేసుకున్న ఆ పంజాబీ డ్రెస్సును పూర్తిగా విప్పేశాను. తనపై ముద్దుల తుఫాను వర్షాన్ని కురిపించసాగి తనని నా ప్రేమ కౌగిలిలో పూర్తిగా బంధించి తనపై నా మన్మథ బాణాన్ని గురి చూసి వదిలాను. అయితే మాధవి అక్క మాత్రం నాకు పూర్తిగా ఆ రోజు సహకరించి లొంగిపోయింది. దానితో ఎన్నాళ్ళ నుంచో మాధవి అక్కపై నాకు ఉన్న ఆ కామవాంఛను ఆ సాయంకాల వేళ సంతృప్తిగా మనస్ఫూర్తిగా తీర్చుకున్నాను. బహుశా బావగారు, అదేనండి మాధవి అక్క వాళ్ళ ఆయన, బహుశా తనకు అంత శారీరక సుఖాన్ని పంచలేకపోతున్నాడు కాబట్టే మాధవి అక్క నాతో ఆ సుఖాన్ని సంతృప్తిగా అనుభవించింది ఏమో అని ఇప్పటికీ నాలో నేనే అనుకుని మురిసిపోతూ ఉంటాను. ఇట్లు మీ సాగర్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.